Second chapter, polynomials. Types of polynomials. Based on degree, polynomials are different types. First one is linear polynomial. What is linear polynomial? Linear polynomial అంటే ఏంటి? Degree of polynomial is called linear polynomial. 2x power 1. Degree anta 1. So it is linear polynomial. Example 2x plus 6. Degree anta 1. That is called linear polynomial. X degree anta 1. So it is linear polynomial. Linear polynomial. A polynomial of degree 1 is called linear polynomial. Example 2x power 1. Degree 1. So it is a linear polynomial. 2x plus 6. So degree 1. It is a linear polynomial. X. Degree 1. It is a linear polynomial. Next, second one. Quadratic polynomial. Quadratic polynomial. Same alage. A polynomial of degree 2. A polynomial of degree 2 is called quadratic polynomial. Degree 1 unte linear, degree 2 unte quadratic. ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 6x square plus 7x plus 10. It is a polynomial. So degree 2. So degree 2 ఉంది కాబట్టి it is a quadratic polynomial. For example తీసుకుందాం 7x square. What is its degree? 2. So it is also a quadratic polynomial. A polynomial of degree 3 is called cubic polynomial. ఈ ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 6x cube plus 7x square plus 10x plus 20. Degree 3. Degree is equal to 3. It is a cubic polynomial. మన ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే 7x cube plus 20x. What's its degree? 3. So degree is equal to 3. So it is cubic polynomial. Next, fourth one, biquadratic polynomial. Biquadratic polynomial. 10th క్యూబిక్ వరకే ఉంటుంది, ఆ పై క్లాసులో బైక్వాటిక్ వస్తుంది. బైక్వాటిక్ అంటే డిగ్రీ 4 ఉంటే ఏ polynomial of degree 4 is called biquadratic polynomial. Example తీసుకున్నట్లయితే 6x to the power of 4 plus 7x cube plus 10x square. Degree 4. Degree is equal to 4. It is a biquadratic polynomial. So degree 1 unte linear, degree 2 unte quadratic, degree 3 unte cubic, degree 4 unte biquadratic polynomials. Zero of a polynomial. A real number k is said to be zero of a polynomial p of x if p of k is equal to 0. అంటే మరి ఏం లేదు, సింపుల్గా చెప్తే ఏదైనా ఒక పోలినామియల్ తీసుకున్నట్లయితే ఆ పోలినామియల్కి వాల్యూ 0 వస్తే మనం రీప్లేస్ చేసిన వాల్యూని జీరో ఆఫ్ ఏ పోలినామియల్ అంటాం. మీకు అర్థం అవడం కోసం ఎగ్జాంపుల్ తీసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్
ఎక్స్ మైనస్ 2 ఉంది. ఇదొక పాలినామియల్. నేను దీనికి ఒక పేరు పెడుతున్నాను. దాని పేరు ఏంటి? పి అంటే పాలినామియల్. తీసుకున్న వేరియబుల్ ఏంటి? ఎక్స్. కాబట్టి ఎక్స్ ఈజ్ ఈక్వల్ అంటే ఈ పాలినామియల్ ఇచ్చిన పేరేంటి? పి ఆఫ్ ఎక్స్. పాలినామియల్ పేరేంటి? పి ఆఫ్ ఎక్స్. ఇప్పుడు ఈ ఎక్స్ ప్లేస్లో ఏ వాల్యూ అయితే రీప్లేస్ చేస్తే ఆన్సర్ 0 వస్తుందో ఆ రీప్లేస్ చేసిన వాల్యూనే జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు +2 తీసుకుంటున్నాను. ఈ ఎక్స్ ప్లస్ రీప్లేస్ చేస్తాను. వస్తుంది పి ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ 2 - 2 దట్ ఈజ్ ఈక్వల్ 0. అంటే ఆన్సర్ 0 వచ్చిందంటే ఏమనాలి? 2 మనం రీప్లేస్ చేసిన 2 ఏమంటాము? జీరో ఆఫ్ ఏ పాలినామియల్. ఏంటిది? కే అనేది జీరో ఆఫ్ ఏ పాలినామియల్. 2 అంటే ఏంటి? దీన్ని ఏమనుకోవచ్చు? ఏ కాన్స్టెంట్. అర్థమవుతుందా? మరొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఎగ్జాంపుల్ 2. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 2x + 4 ఉంది. 2x + 4. ఇప్పుడు 2x + 4 ఎప్పుడు 0 అవుతుంది? ఎక్స్ ప్లస్లో ఏదో ఒక వాల్యూని రీప్లేస్ చేయటం వలన. సో ఏ వాల్యూని రీప్లేస్ చేస్తే అది 0 అవుతుందో ఆ రీప్లేస్ చేసిన వాల్యూవే జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తున్నానంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -2 తీసుకుంటున్నాను. ఈ ఎక్స్ ప్లస్లో -2 రీప్లేస్ చేస్తున్నా. పి ఆఫ్ -2 ఈజ్ ఈక్వల్ 2 × -2 + 4. 2 × -2 అంటే -4 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 0. సో 0 వచ్చింది కాబట్టి అప్పుడు ఈ పి ఆఫ్ ఎక్స్ ఏమవుతుంది? జీరో ఆఫ్ ఏ పాలినామియల్. ఓకేనా? అంటే ఏం జీరో పాలినామియల్ ఏది? -2 అనేది జీరో ఆఫ్ ఏ పాలినామియల్. మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ -2 ఎందుకు తీసుకోవాలి, ఎలా తెలుస్తుంది? దీన్ని సాల్వ్ చేయడం మరొక మెథడ్ ఉంది. ఇప్పుడు ఏం తీసుకోవాలి? 2x + 4 ఈజ్ ఈక్వల్ టు 0 అని తీసుకో. 4 ట్రాన్స్పోజ్ చేసామనుకో 2x ఈజ్ ఈక్వల్ -4. ఇంటూలో 2 పంపించేస్తే డివిజన్. x ఈజ్ ఈక్వల్ టు -4/2. ఎన్నిసార్లు? 2 టైమ్స్ మైనస్ ఉంది కాబట్టి -2. ఈ విధంగా మనము వెరిఫై కూడా చేసుకోవచ్చు. ఇక్కడ జీరో ఆఫ్ పాలినామియల్ ఏంటి? -2. ఈ ఎగ్జాంపుల్ ఇక్కడ జీరో ఆఫ్ ఏ పాలినామియల్ ఏంటి? +2. వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్. ఏ రియల్ నెంబర్ k is said to be value of a polynomial p of x. అప్పుడు p of k నాట్ ఈజ్ ఈక్వల్ టు 0. p of ఈజ్ ఈక్వల్ టు 0 అయితే kని జీరో ఆఫ్ ఏ పాలినామియల్ అంటాం. 0 రాకపోతే kని వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ అంటాం. ఒక ఎగ్జాంపుల్ తీసుకోండి. ఇందాక ఎగ్జాంపులే p of x ఈజ్ ఈక్వల్ టు x - 2 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను x ఈజ్ ఈక్వల్ టు 4 తీసుకుంటున్నాను. x ఈజ్ ఈక్వల్ టు 4. ఈ ఎక్స్ ప్లస్లో రీప్లేస్ చేయండి. పి ఆఫ్ 4 ఈజ్ ఈక్వల్ టు 4 - 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 2. ఏమొచ్చింది? నీకు వాల్యూ వచ్చింది. సో నీకు వాల్యూ వస్తే మనం తీసుకున్న ఆ వాల్యూ ఏదైతే నెంబర్ అయితే ఉందో అది వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ 0 వస్తే అది ఏమవుతుంది? జీరో ఆఫ్ ఏ పాలినామియల్. 0 వస్తే జీరో ఆఫ్ ఏ పాలినామియల్, వాల్యూ వస్తే వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్. ఇక్కడ చూసుకుందాం. ఈ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకుంటున్నాను. ఎక్స్ ప్లస్లో రీప్లేస్ చేయండి. ఏమొస్తుంది? పి ఆఫ్ 2 ఈజ్ ఈక్వల్ 2 × 2 + 4. 4 + 4 దట్ ఈజ్ ఈక్వల్ టు 8. వాల్యూ వచ్చింది. వాల్యూ వచ్చింది కాబట్టి ఇక్కడ 2ని ఏమంటాము? వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్. సో వాల్యూ వస్తే వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్, 0 వస్తే జీరో ఆఫ్ ఏ పాలినామియల్.